హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్ అనమాట. లాస్ట్ వీడియోలో ఏంటి అంటే రెడీ అయ్యే వరకు చూపించాను కదా. ఇంకా ఈ వీడియోలో ఏంటి అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడము, అక్కడ దండం పెట్టుకోవడం అవన్నీ అయితే మీరు ఈ వీడియోలో చూస్తారు. ఇంకా మంచిగా అయితే చూపించలేకపోతున్నాను అనమాట ఫెస్టివల్ని. నార్మల్గా నేను చిన్నప్పుడు ఎట్లా అయితే ఫెస్టివల్ని చూసేదాన్నో అట్లా మీకు చూపించాలి అన్నట్టు అయితే అనుకున్నాను, కానీ అదంతా ఇప్పుడు పాసిబుల్ అవ్వదు. ఇన్ కేస్ ఎప్పుడైనా పాసిబుల్ అవుతే మాత్రం ఖచ్చితంగా చూపిస్తూ చెప్తానమాట. ఇప్పుడు జస్ట్ ఏమన్నా గుర్తొస్తే మధ్య మధ్యలో మీతో అయితే షేర్ చేస్తాను. అండ్ ఆ రోజు ఏం జరిగింది, ఎట్లా అంటే మేము ఎలా దండం పెట్టుకున్నాం అవి మాత్రం ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్లోకి అయితే వెళ్ళడం జరుగుతుందనమాట. అట్లా వెళ్ళడం వల్ల నాకు వ్యూస్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది, కాబట్టి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. లైక్ ఇచ్చి వీడియోని ఎండ్ వరకు చూసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా రెడ్గా ఇక్కడ వచ్చేసి యాటలను కోస్తారనమాట. దేవుడికి ఎవరైతే మొక్కుకుంటారు కదా వాళ్ళైతే అక్కడ యాటలు కోసి, అంటే దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత అక్కడైతే యాటలను కోస్తారనమాట. ఇంకా చాలామంది కందూరు చేస్తారనమాట. తుర్కదేవునికి చేయడం అని కూడా అంటారు. అట్లా దేవుడికి చేసుకున్న వాళ్ళు మొక్కుకుంటారనమాట. ఈ డప్పుల చప్పుడు వినగానే నాకు మా అమ్మమ్మ గుర్తొచ్చేసింది అనమాట ఒకటేసారి. ఇంకా కళ్ళల్లో వాటర్ అయితే వచ్చేసినాయి అనమాట. నేను మా అమ్మమ్మ గురించి ఏడ్చింది చాలా అంటే చాలా తక్కువ అనమాట. ఎందుకో తెలీదు, అది కావాలనో లేకపోతే అమ్మమ్మ ఇష్టం లేకనో కాదు. అమ్మమ్మ అంటే ఇష్టం అనమాట. మమ్మల్ని ఆమెనే పెంచింది చిన్నప్పటి నుంచి. మా అమ్మ కన్నా మా అమ్మమ్మతోటే మాకు బాండింగ్ ఎక్కువ ఉండే, కానీ తలుచుకొని ఏడ్చిన సందర్భాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. కానీ తలుచుకున్నప్పుడు మాత్రం భలే ఎక్కువ ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాపీ ఏదైతే స్కూల్కి వెళ్తుందో అదే స్కూల్కి మేము నర్సరీలో మమ్మల్ని జాయిన్ చేసినప్పుడు మా అమ్మ మాకు వచ్చి బాక్స్ తినిపించేది కాదు. మా అమ్మ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకోవడం, డ్రాప్ చేసుకోవడం ఇవన్నీ మా అమ్మ చేసేది కాదు. మా అమ్మమ్మనే చేస్తుండే అనమాట. లంచ్ టైంలో లంచ్ బ్రేక్ కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి మాకు బాక్స్ అయితే స్టార్ట్ చేస్తుండే. అందరు పిల్లలు మళ్ళీ లంచ్ బ్రేక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయినా మేమైతే పోకపోతుండే అనమాట. అంత ఎక్కువసేపు కూర్చోబెట్టి మాకు తినిపించి మళ్ళీ టీచర్స్ లేట్ అయితే తిడతారనేసి లోపల క్లాస్లో టీచర్కి వచ్చి చెప్పి కూర్చోబెట్టి వెళ్ళేదనమాట. ఎవ్రీడే ఇదే అవుతుండే. మా ఫ్రెండ్స్ అందరు ఎక్కిరిస్తుండే అనమాట, ఎంతసేపు తింటారు మీరు అన్నట్టు. సో ఇంక అట్లా అయితే చేస్తుండే అనమాట. మా అమ్మమ్మ అంత ఇష్టం ఉన్నా మరి ఎందుకు ఏడవలేదు అంటే ఏమో మరి నాకైతే తెలీదు. అమ్మమ్మ చనిపోయినప్పుడు కూడా నాకు ఏడ్చే స్కోప్ కూడా లేదనమాట. నాకు అంత ఫుల్ ఫీవర్లా నేను ఒక పక్కలో అయితే పడుకున్నాను అనమాట. నేను అసలు ఒక్క కన్నీరు చుక్క కూడా కార్చలేదు ఊరికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ వెళ్ళేటప్పుడు అంబులెన్స్లో అమ్మమ్మ చనిపోయింది అని తెలిసినప్పుడు కొద్దిసేపు ఏడ్చినా, ఇంకా అంతే. ఆ ఏడుపుతోటి నాకు ఇంకా ఫీవర్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆ ఫీవర్ వల్ల పేషెంట్ని అయిపోయినా అనమాట. ఇంకా అసలు ఒక్క చుక్క కూడా కన్నీరు అయితే కార్చలేదు. మా ఇంట్లోనే చనిపోయింది కాబట్టి మేము ఆ ఇల్లు అయితే వదలాల్సి వచ్చిందనమాట కొన్ని రోజులు. ఇల్లు వదిలేటప్పుడు ఇంకా సామాన్ అన్నీ తీసుకుంటాం కదా, ఏవేవి కావాలి అన్నట్టు. అట్లా కొన్ని అమ్మమ్మ సామాన్ దొరికినప్పుడు అవి పట్టుకొని ఏడ్చిన అనమాట. ఏమో మా అమ్మమ్మ ఇవన్నీ చూస్తుందో ఏమో తెలీదు. అక్కడికి వెళ్ళినప్పుడు దాని పక్కనే అనమాట ఒక 5-10 మినిట్స్ నడుస్తేనే అమ్మమ్మ వాళ్ళ సమాధులు అన్నీ వస్తాయి అనమాట. వెళ్ళాలి అనిపించింది, కానీ ఇంకా మా హస్బెండ్ని నేను అడగలేకపోయినా అనమాట తీసుకొని వెళ్ళు అనేసి. అండ్ ఇంకొకటి, పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా శ్మశానం సైడ్ వెళ్ళడం కూడా అంత మంచిది కాదు, అంత సేఫ్ కాదు అన్నట్టు ఇంకా నా
మనసులోనే నేను దండం పెట్టుకొని చూస్తున్నావా అది ఇది అనేసి దేవుడికి ఎట్లా దండం పెట్టుకుంటున్నానో మా అమ్మమ్మని ఇంకా అట్లా రౌండ్గా తిరిగేటప్పుడు ఒక సైడ్ ఉన్నప్పుడు వాళ్ళు కనిపిస్తారంటే అటు సైడ్ అనమాట. అటు వెళ్ళినప్పుడల్లా ఇంకా అమ్మమ్మకు దండం పెట్టుకోవడం, నువ్వు చూస్తున్నావా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను అన్నట్టు ఇంకా అవన్నీ గుర్తు చేసుకొని ఇంకా దండం పెట్టుకొని అయితే వచ్చిన అనమాట. లోపలంతా నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, చిన్నగానే ఉంటుంది ఇట్లా దర్గాలాగా ఉండి ఇంకొక సైడ్ వచ్చేసి పుట్ట ఉంటుంది అనమాట. ఇంకా లోపలికి తీసుకొని వెళ్ళొద్దు అనేసి అనుకున్నాం చిన్నోడిని. మా అత్తమ్మ ఇంకా ఫుల్ ఏమంటారు చాలామంది జనాలు ఉండేసరికి చిన్నోడు ఏడుస్తున్నాడని బయటకు వచ్చేసింది. ఆయన కూడా నాకు లోపలికి తీసుకెళ్ళి దండం పెట్టించాలి అన్నట్టు అయితే ఉండే అనమాట. మెయిన్ రీజన్ ఆయననే కదా, మాకు ఆయన బాగుంటేనే చాలు కాబట్టి లేదులే ఏం కాదు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇబ్బంది పడినా పర్లేదులే దండం పెట్టిద్దాము తీసుకొని రా అని చెప్పేసి మళ్ళీ చిన్నోడిని లోపలికి తీసుకొని వచ్చి ఇంకా దర్గా పైన పడుకోబెట్టి బొట్టు అయితే పెట్టించినాం అనమాట. పెట్టించి ఇంకా వాళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోయినాక మేము ముగ్గురం ఇంకా స్లోగా అయితే దండం పెట్టుకొని వచ్చినాము. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ ఇంకొక దగ్గర మళ్ళీ అక్కడ కూడా దండం పెట్టుకున్నాం అనమాట. మీరు ఇందాక చూసారా చిన్నోడికి చెప్పుతోటి ఇట్లా కొట్టడము, మేము చిన్నప్పుడు అది చాలా ఇంట్రెస్ట్ తోటి అయితే చేస్తుండే అనమాట. అట్లా చెప్పుతోటి తలపైన వీపు పైన కొట్టుకొని ఒక చెప్పు పెట్టుకొని ఒక రౌండ్ తిరిగేసి వస్తుండే. అట్లా 5 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ 9 టైమ్స్ కానీ అట్లా ఎవరి ఇష్టం వాళ్ళది అట్లా తిరుగుతుండే అనమాట. ఇప్పుడు అందరూ అంతా ఎక్కువ తిరుగుతలేరు, ఎవరో ఒక్కరైతే తిరుగుతున్నారు. సరేలే చిన్నోడికి ఒకసారి కొడదాము అనేసి ఇంకా లైట్గా అట్లయితే కొట్టినా అనమాట. ఇంకా అన్నీ అంటే దర్శనం అనాలా ఏమనాలి కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. అసలు మొహరంని కొంతమంది ఫెస్టివల్ లాగానే ట్రీట్ చేయరనమాట, అసలు పండగలాగా జరుపుకోరు. ఈ మొహరం డేస్ అన్నీ సాడ్ డేస్ లాగా అయితే ఫీల్ అవుతారనమాట. అట్లా కొంతమంది చేసుకుంటారు, కొంతమంది ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఊర్లలో ఏంది అంటే అందరు కలిసిపోయి చేసుకుంటారనమాట. ముస్లిమ్స్ హిందూస్ అని తేడా ఏం లేకుండా అందరు కలిసిపోయి చేసుకుంటారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 90% తెలుగు వాళ్ళే ఉన్నారనమాట. ఒక్క 10% మాత్రమే మనకు ముస్లిమ్స్ కనిపిస్తారు, అంటే ఊర్లో ఉన్నంత వరకు. సో అట్లా అందరు చేసుకుంటారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా అందరు టెంట్లు వేసుకొని చేస్తున్నారు. కందూరు అని చేస్తారనమాట దుర్గదేవునికి. అట్లా అయితే చేసుకుంటారు. మాది కూడా ఒక మొక్కు ఉంది. మా హస్బెండ్ నా మ్యారేజ్ కాకముందు ఎప్పుడో మొక్కుకున్నారంట. ఆ మొక్కును అయితే తీర్చాలి, దేవుడు బలం ఇస్తే ఖచ్చితంగా ఈ కమింగ్ డేస్లో అయితే తీర్చాలి అన్నట్టు అయితే అనుకుంటున్నాం. కానీ ఎప్పుడు అన్నదైతే ఒక డేట్ ఫిక్స్ చేసుకోలేదు. ఇంకా దేవుడు బలం ఇస్తే తొందరలోనే చేద్దాము అన్నట్టు అయితే అనుకుంటున్నాము. నేనేమనుకుంటున్నా అంటే మా హస్బెండ్ అంటున్నారు ఈ 2-3 మంత్స్లోనే చేద్దాము, చాలా రోజులు అయిపోతుంది కదా ఆల్రెడీ ఆ మొక్కుకొని అనేసి అయితే అన్నారనమాట. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంకా చిన్నోడికి ఒక్క ఫంక్షన్ కూడా మేము ఏం చేయలేదు. మొన్న ఊరికి వెళ్ళినప్పుడు నాకు ఇంకా అదే బాధ అవుతా ఉందన్నమాట. చిన్నోడు 5 మంత్స్ పడ్డాడు కదా, హ్యాపీకి 5 మంత్స్ పడినప్పుడు బారసాలు అయితే చేసినాం అనమాట. అంతా బాగుంటే చిన్నోనికి కూడా ఈ మంత్స్లోనే మనం ఇప్పుడు మంచిగా బారసాలు అయితే చేస్తుండే కదా అన్నట్టు అయితే గుర్తొచ్చిందనమాట. ఇంకా అట్లా గుర్తొచ్చినప్పుడు ఇంకా మా హస్బెండ్ ఇది అనేసరికి ఇంకా వాడికి ఒక్క ఫంక్షన్ కూడా మనం ఏం చేయలేదు. ఎట్లా ఎంటుకలు తీసినప్పుడు అంటే 9 మంత్స్లో అట్లా పుట్టు వెంట్రుకలు తీస్తాం కదా, అట్లా అప్పుడన్నా పెట్టుకుందాము, లేకపోతే ఫస్ట్ బర్త్డే కన్నా పెట్టుకుందాము. ఇటు బర్త్డే చేసినట్టు ఉంటుంది, అక్కడ దేవుడికి మొక్కు తీర్చి యాటను కోసేది ఉందనమాట. అక్కడ యాటను కోసుకొని వచ్చి మనం ఇక్కడ ఫంక్షన్ లాగా కూడా చేసుకున్నట్టుంది. అన్నీ కలిసి వస్తాయి. ఈ 2 టైంలో ఏదో ఒక టైంలో ఫిక్స్ చేసుకుందాము మన కన్వీనియన్స్ని బట్టి అనేసి అయితే చెప్పిన అనమాట. చూడాలి, అట్లయితే అనుకొని పెట్టుకున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. అది ఎట్లా అవుతుందో తెలీదు ఫ్యూచర్లో. హోప్ ఫర్ ద బెస్ట్, అంతా మంచిగా జరగాలి, దేవుడు మొక్కు మంచిగా తీర్చుకునేటట్టు ఆయననే మాకు బ్లెస్సింగ్స్ అనేటివి ఇవ్వాలన్నమాట. ఇంకా ఇంటికైతే వచ్చేసినాము. ఎప్పటి నుంచో జిలేబీ తినాలి అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. ప్రెగ్నెన్సీలో నాకు ఎంత స్వీట్ క్రేవింగ్స్ ఉన్నా ఇంకా షుగర్ వల్ల తినలేకపోయినా, ఇంకా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చిన్నోడికి దగ్గు వస్తుంది, డెలివరీ తర్వాత చిన్నోడికి దగ్గు వస్తుంది, అట్లా ఇట్లా అనేసి ఇంకా తినలేకపోయినా అనమాట. ఇంకా నా వల్ల అవ్వలేదు, అట్లీస్ట్ 1-2 అన్న తిందాము అన్నట్టయితే అనుకొని కూర్చొని మంచిగా 1-2 కూడా ఎంత ఎంజాయ్ చేసుకుంటూ తిన్నానంటే, మనము చాలా రోజుల తర్వాత ఏదైనా ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, అసలు తెలియని సాటిస్ఫాక్షన్ వస్తూ ఉంటుంది కదా. నాకు అట్లా అనిపించింది అనమాట. అమ్మాయి ఇంత బాగుంది అన్నట్టయితే అనిపించింది. ప్రశాంతంగా అయితే కూర్చొని తిన్నాను అనమాట. తినిన తర్వాత కరెంట్ పోయింది అనేసి బయట అయితే వచ్చి కూర్చున్నామో లేదో కరెంట్ వచ్చిందనమాట. ఇది వచ్చేసి ఇంకా మా ఊళ్ళో అనమాట. ఈవినింగ్ మళ్ళీ ఒకసారి పీర్లను అన్నిటిని
తిప్పేసి ఇంకా ఏమంటారు బాయ్కి అయితే వెళ్ళిపోతాయి అనమాట పీర్లు. సో ఇంకా ఇదే లాస్ట్ అనమాట ఇంకా పీర్లను చూడడం. ఇంకా రేపటి నుంచి అయితే పీర్లు ఉండవు. అలా ఉంటుంది కదా, ఆ లైన్ కూడా క్లోజ్ చేసేస్తారనమాట. ఇందాక చెప్పాను కదా మా అమ్మమ్మ ఊర్లో మేము ఎట్లా అంటే రేపు పీర్లు బాయిలో పడతాయి అంటే ఈ రోజే వెళ్ళిపోతుండే అనమాట ఊరికి. ఆ రోజు వెళ్ళి పీర్ల మసీద్ దగ్గర దండం పెట్టుకొని ఇంకా అలా చుట్టూ కూడా తిరుగుతుండే అనమాట. 3 రౌండ్స్ తిరగడానికే అమ్మ అనిపించేది. ఎందుకు అంటే ఫుల్ వేడి వచ్చేది అనమాట. కాకపోతే పీర్లను ఎత్తుకున్న వాళ్ళు ఎట్లా అంటే అలైల నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా దేవుడు మహిమ అంతే. ఇంకా అట్లా 3 రౌండ్లు వేసుకొని వచ్చి మూడు ప్రదక్షిణాల 3 రౌండ్లు అట్లా వేసి పీర్ల మసీద్లో దండం పెట్టుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళిపోయిన తర్వాత తినేసి మళ్ళీ వస్తామన్నమాట. ఎందుకు అంటే ఆడవాళ్ళందరూ బొడ్డం వేస్తారు, మంచిగా అనిపిస్తుంది. 2 లైన్స్ 3 లైన్స్ అట్లా పైనుంచి బిల్డింగ్స్ పైనుంచి చూస్తే అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. అట్లా మంచిగా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఇంకా మగవాళ్ళు వచ్చేసి దూల ఆడతారనమాట అలాయి చుట్టూ. చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అందరు ఎంజాయ్ చేస్తారనమాట. ఇంటింటికి చుట్టాలు వస్తారు, ఇంటింటికి ఆటలు కోసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు పెద్ద పండగలాగా. కొన్ని మనకి ఎట్లా అంటే పెద్ద పండుగలు ఒక్కటే పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారు అన్న మిత్ అయితే ఉండిపోతుంది కదా. మీకు ఇంతకుముందు కూడా లాస్ట్ టైము మా ఊర్లో శ్రీరామనవమి ఎంత గ్రాండ్గా చేస్తారో, ఎంత పెద్దగా పండగలాగా చేస్తారో చూపించిన. అండ్ ఇది వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పీర్ల పండుగ చాలా గ్రాండ్గా చేస్తారనమాట. మా ఊర్లో కూడా బాగా చేస్తారు. ఇంకా ఫస్ట్ నుంచి ఇక్కడ అలవాటు అనమాట అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడము. అట్లా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తాం అనమాట. మేమంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి వెళ్తాము. మా అత్త వాళ్ళు కూడా వెళ్ళి అక్కడే కాయ చక్కెర ఇచ్చేసి వస్తారనమాట. అంటే నార్మల్గా గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టడము, టెంకాయ కొట్టడం అట్లా అంటారు కదా. కానీ పీర్ల మసీద్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాయ చక్కెర అంటారు అనమాట మా దాంట్లో. అట్లా కాయ చక్కెర ఇచ్చేసి వస్తారనమాట. మా పెద్దత్త కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికే వచ్చి ఎవ్రీ ఇయర్ కాయ చక్కెర అయితే ఇచ్చేసి వెళ్తుంది అనమాట. సో అట్లా ఇంకా ఆ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న దేవుడికి వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారో మరి ఫస్ట్ నుంచి ఉందో ఇంకా క్లియర్గా అయితే తెలీదు. మేము దేవుడిని చేస్తాము అని చెప్పిన కదా, అప్పుడైతే మా వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి అప్పుడు అందరినీ కనుక్కొని అప్పుడు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి.